ఫైనల్లీ ఈ రోజు అయితే మనకు నిరాశ మిగిలింది. అసలు ఆ నిరాశ ఏంది, అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు మన బండికి అయితే దఫ్తర్ కోసం ఫస్ట్ సైడ్ మిర్రర్ వేయించాలని ఫిక్స్ అయిపోయినాను. టైం చూస్తే 6:30 అవుతుంది. నాకైతే ఇప్పుడే డ్యూటీ అయిపోయింది. ఇంత పొద్దున నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే మిర్రర్ వేయించేదానికి నేను అయితే షక్రాపల్లి ఏరియాకి వెళ్తున్నాను. ఈ ఏరియా కువైట్ కి చాలా దూరంలో సౌదీ బార్డర్ అయితే ఉంటది. ఇంత దూరం నేను ఎందుకు వెళ్తున్నాను అంటే ఉండే ఏరియాలో వచ్చేసి టయోటా ఒరిజినల్ మిర్రర్ వచ్చేసి 40 దినాలు అయితే చెప్పినారు. అంటే ఇండియా డబ్బులు అక్షరాల 12,000. ఇక్కడ తిజారి మిర్రర్ కూడా దొరుకుతుంది కానీ అదైతే తక్కువ రేట్ కానీ అస్సలు బాగుండదు. క్వాలిటీ బండి వెళ్తా అంటే డ్రర్రని ఊగుతా ఉంటది. అందుకనేసి ఎలాగైనా ఒరిజినల్ వేయాలని చెప్పేసి చక్రాపకనే వెళ్తున్నాను. చక్రాపకి ఎందుకు వెళ్తున్నాను అంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్ లో ఒరిజినల్ అద్దాలు చాలా తక్కువ దొరుకుతాయి. ఈ చక్రాపకి వెళ్ళాలంటే మనకు కూరగాయల బేరాలు బాగా తెలిసిండాలి. ఎందుకంటే వాళ్ళు రేటు 10 అంటే మనం 3 నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడే మనకైతే 5కు దొరుకుతుంది. అంటే అర్థానికి అర్థం అన్నమాట. నేనైతే ఈ చక్రాపకి వెళ్ళడానికి నా ఫ్రెండ్ అయితే తీసుకెళ్లాను. ఇంచుమించు చక్రాప్ నుండి నేనుండే ఏరియాకు 1:06 నిమిషాల జర్నీ, అంటే 92 కిలోమీటర్లు. ఆ ఏరియా మొత్తం ఎడారే. ఈ ఏరియా అయితే సౌదీ అరేబియా దారిలో మధ్యలో ఉంటది. ఈ జర్నీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. అక్కడ ఉండే రోడ్లు, అసలు ఈ బ్రిడ్జిలు కట్టింది ఎవరో కానీ మనకు దండం పెట్టుకోవచ్చు. తనకైతే 1:30 గంట జర్నీలో మనం అయితే షక్రాప్ అనే ఏరియాకి అయితే వచ్చేసినాము. అసలు ఈ షక్రాప్ స్టోరీ ఏంటంటే ఈ షక్రాప్ లో ఏ బండికైనా ఏ వస్తువు కావాలన్నా దొరుకుతుంది. కువైట్ మొత్తం ఎక్కడైనా ఏ బండికైనా ఈ యాక్సిడెంట్ అయ్యిందంటే ఆ బండి ఇన్ కేస్ పనికి రాలేదంటే ఆ బండి ఖచ్చితంగా ఇక్కడికి వేసుకురావాల్సిందే. ఇక్కడ ఈ షాపులు మాత్రం నీ బండి బాగున్నా బాగోలేకున్నా వీళ్ళు మాత్రం ఇచ్చేది 100 దినార్లే. తర్వాత ఆ బండిలో ఏ పార్ట్ అయితే బాగుంటాయో ఆ పార్ట్లన్నీ విడదీసి తర్వాత వీళ్ళు అమ్ముకుంటారు. కాబట్టి మన బండికి ఏ సామాన్లు కావాలన్నా ఇక్కడ చక్రాప్కి వచ్చినామంటే చాలా తక్కువ రేట్లకైతే దొరుకుతాయి. అందుకని కువైట్ లో అందరూ ఎక్కడికి వెళ్తారు. ఇక్కడ మెయిన్ బండి ఇంజన్లు, గేర్లు చాలా తక్కువ దొరుకుతాయి. కువైట్ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి వెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో. ఇవన్నీ యాక్సిడెంట్ అనేటివి, బండికి పేపర్లు లేకుండా ఉండేటివి అన్ని కొన్ని పర్మిషన్ వీళ్ళ దగ్గర మాత్రమే ఉంటది. ఈ చక్రాప్ లో ఇంచుమించు ఒక 200 గ్యారేజ్లు అయితే ఉంటాయి. కర్మ ఏంటంటే నా బండి మిర్రర్ కోసం అన్ని గ్యారేజ్లు తిరిగేశాను. ఇక్కడ ఏ గన్ దొరకలా. ఇక్కడైతే ఒక తెలుగును నేను తెప్పించి వేపిస్తానని చెప్పేసి ఒక గంట అయితే వెయిట్ చేయించాడు. తర్వాత సింపుల్ గా లేదు తమ్ముడు అని చెప్పేశాడు. వేరే గ్యారేజ్ వచ్చి వేపించా. ఇదైతే సైజ్ పెద్దది. ఈ రోజు వచ్చిన టైం ఏమో అస్సలు బాలేదు. ఇక్కడ ఎండ కూడా సంపుతుంది. సరే ఇంకా ఓపిక లేక పక్క గ్యారేజ్ లో అయితే ఒరిజినల్ కి డూప్లికేట్ కి మధ్యలో ఒక క్వాలిటీ ఉంటది. దీన్నే ఇక్కడ తైవాన్ కంపెనీ అంటారు. ఆ కంపెనీలో సైడ్ మిర్రర్ అయితే మనం బిగించేసినాము. ఇదైతే మనకు 12 దినార్లు పడింది. అంటే ఇండియా డబ్బులు అక్షరాల 3,696 రూపాయలు. దీనికైతే మళ్ళీ మనం వైట్ పెయింట్ వేయించాలి. ఎందుకంటే ఇది కొత్తది కాబట్టి దీనికి పెయింట్ ఉండదు. ఎలాగో మనం రేపు బండికి అయితే ఖచ్చితంగా పెయింట్ అయితే వేయించాలి. అప్పుడైతే ఎద్దాన్ని కూడా వేయి చేయొచ్చు. ఇంకా చేసేదేం లేక ఆ మిర్రర్ అయితే మనం బిగించుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయినాము. ఇక్కడ ఎండలు అయితే మామూలుగా లేవు. ఈ ఎడార్లో వీళ్ళు ఎట్టున్నారో అర్థమే కావడం లేదు. ఇక్కడ బకాలు అయితే ఇట్లా లారీలు పెట్టుకుని అమ్ముతాండ్రు. మనిషి పాపం ఎండకైతే మాడిపోయినాడు. ఇక మేమైతే 2 పెప్సీలు తీసుకొని అక్కడి నుంచి అయితే వచ్చేసినాము. మన బండి దఫ్తర్ అయ్యేంత వరకు వీడియోలు వస్తూనే ఉంటాయి. మీకు వీడియోలు కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటా, బాయ్.